పర్యటనలో బిజీగా ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుసగా పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే మన్సుఖ్ మాండవియా, పీయూష్ గోయల్, జేపీ నడ్డాతో సమావేశమయ్యారు రేవంత్. మొదటిగా జేపీ నడ్డాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో అరగంట పాటు సమావేశమయ్యారు. తెలంగాణలో ఎరువుల కొరత లేకుండా చూడాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్, జూన్ నెలల మధ్య 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు రావాల్సి ఉంది. కానీ 3 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు నీరు రావడం, వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్న సమయంలో యూరియా సరఫరా కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. జేపీ నడ్డాతో భేటీ తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి, జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి అమలు ట్రస్ట్ ఆమోదించిన 596 కోట్లను త్వరగా విడుదల చేయాలని కేంద్ర మంత్రిని రేవంత్ కోరారు. స్మార్ట్ సిటీకి అవసరమైన నీటి సరఫరా, విద్యుత్, ఇతర వసతుల కల్పనకు ఆర్థిక సహాయం చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, వరంగల్ పారిశ్రామిక కారిడార్లో భాగంగా వరంగల్ విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయాలన్నారు. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ను ఏరో డిఫెన్స్ కారిడార్గా మంజూరు చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా కొందరు కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్ అయితే ఉంది. మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు అందిస్తారు. చెప్పండి వేణు. తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు మరికొంతమందిని కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా కోరారు. ఒకవేళ అపాయింట్మెంట్ ఫిక్స్ అయితే వారితో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి పెండింగ్ సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించారు. అలాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కూడా వివిధ శాఖల మంత్రులను ముఖ్యమంత్రి కోరుతూ వస్తున్నారు. ఇక ఇదే క్రమంలో ఇప్పటికే ఏదైతే తెలంగాణలో యూరియా సంబంధించి ఏదైతే కొరత ఉందో దానికి సంబంధించి ఆ కొరత రాకుండా చూడాలని చెప్పేసి కోరారు. ఇక మరోవైపు ఏదైతే ఈ ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి చూసుకుంటే ఈ జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి కూడా సహకరించాలని చెప్పేసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ని కూడా కలిశారు. ముఖ్యంగా జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి అని చెప్పి కూడా మరోవైపు వరంగల్ విమానాశ్రయ అభివృద్ధికి కూడా ఆర్థిక సాయం అందించేది. అలాగే హైదరాబాద్, బెంగళూరు ఏరో డిఫెన్స్ కారిడార్ మంజూరు చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. మరోవైపు ఏదైతే తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణంతో కూడినటువంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహించాలని చెప్పి కూడా ఇటు కేంద్ర మంత్రిని కోరడం జరిగింది. ముఖ్యంగా క్రీడాభివృద్ధికి 100 కోట్లు కేటాయించాలి. ఒలింపిక్స్ లో 2 గేమ్స్ తెలంగాణలో నిర్వహించాలి. ఇక క్రీడాకారులకు సంబంధించి ఏదైతే ఖేలో ఇండియా గేమ్స్ 2026లో నిర్వహించబోతున్నారో వాటిలో 2 క్రీడలైనా ఇటు తెలంగాణలో నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కోరడం జరిగింది. ఇక ఏదైతే ఈ రోజు కూడా పలువురు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ కోరారు. ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే వారిని కలిసే అవకాశం ఉంటుంది, లేదంటే తిరిగి హైదరాబాద్ కి రానున్నారు.
రైట్ వేణు, అలాగే రాష్ట్రంలో ఏదైతే ప్రాజెక్టులకు నీరు రావడము, వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్న సమయంలో కూడా ఈ యూరియా సరఫరా ఏదైతే ఉందో సరిగ్గా కాకపోవడంతో దానికి రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ అంశాన్ని కూడా కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి వివరించినట్టు తెలుస్తోంది. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వేణు? ముఖ్యంగా ఏదైతే తెలంగాణకు కేటాయించిన యూరియాల సకాలంలో సరఫరా చేయకపోవడం వల్ల రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వానాకాలం సీజన్ సంబంధించి ఏప్రిల్ జూన్ నెలల మధ్య 5 లక్షల మెట్రిక్ టన్నులకు గాను కేవలం 3.7 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారు. ఇక ఇదే అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఇక జూలై నెలకు సంబంధించి 63,000 మెట్రిక్ టన్నుల దేశంగా ఉత్పత్తి అయిన యూరియా, 97,000 మెట్రిక్ టన్నుల విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యూరియా రాష్ట్రానికి సరఫరా కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 29,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేశారని చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఉత్పత్తి అవుతున్న యూరియా కోటాను తెలంగాణకు పెంచాలని చెప్పి కూడా కోరారు. రైట్ వేణు, థ్యాంక్ యూ.